హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు నేను కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి మైసూర్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. ట్రైన్ నెంబర్ 12785 మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో నేను స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ ఫేర్ 357 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 935 రూపాయలు అయితే పడుతుంది. జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 185 రూపాయలు అయితే పడుతుంది. ఈ ట్రైన్ మోస్ట్లీ చాలామంది మైసూర్ కంటే బెంగళూరు వెళ్ళడానికైతే ప్రిఫర్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే ఈ ట్రైన్ బెంగళూరుకి ఉదయం 6:30 అయితే చేరుతుంది కాబట్టి అందరికి కూడా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రైల్వే స్టేషన్ కూడా చాలా రద్దీగా అయితే ఉంది. మనకి ఎదురుగా ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. 1 అవర్కి మనకు 30 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. 10:25 రావాల్సిన ట్రైన్ కాస్త డిలే అయ్యి 11:12 అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే చేరుకుంది. అవతల హాల్ట్లో ఉన్న ట్రైన్ మనకు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది. హంద్రీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను. మోటో లోకు మొత్తం కూడా కరెంట్ ఇంజన్తో నడుస్తుంది. ప్రజెంట్ అయితే మొత్తం కర్నూలు నుంచి అన్ని చోట్ల కూడా ఎలక్ట్రిషియన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్. ఇక్కడ నుంచి లోకోమోటివ్ చేంజ్ అయ్యి మామూలు డీజిల్ లోకోమోటివ్తో అయితే నడిచేవి చాలా ట్రైన్స్. కానీ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ పనులు పూర్తి కావడంతో కాచిగూడ నుంచే ఈ ట్రైను కరెంటు ఇంజన్తో అయితే నడుస్తూ ఉంటుంది. ఈ ట్రైన్ కాచిగూడలో ప్రతిరోజు రాత్రి 7:05 అయితే బయలుదేరుతుంది. మనం ట్రావెల్ చేసే కోచ్ అయితే వచ్చేసింది S6 అప్పర్ అయితే వచ్చింది. మనకు ఏం చేద్దాం, ఇంకా అప్పర్ అంటే మనం ప్రతిసారి దిగి ఎక్కడికే ఇబ్బంది షూట్ చేసుకోవడానికి. అందులో అక్కడ ట్రైను డిలే అయితే అయింది కాబట్టి నేను మ్యాక్సిమం బెంగళూరు నియర్ బై అయితే షూట్ అయితే చేస్తాను. ఎందుకంటే నైట్ టైము షూట్ చేయడం కూడా పెద్ద కుదరదు. ఇంకోటి టైం కూడా చాలా ఓవర్ అయితే అయిపోయింది. 3 నిమిషాల తర్వాత 11:15 అయితే మనం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఈ ట్రైన్ వయా ఎలా వెళ్తుందంటే మైసూరుకి డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, దొడ్బల్లాపూర్ మీదుగా అయితే దొడ్బల్లాపూర్, యలహంక, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ మీదుగా అయితే మైసూర్కి అయితే చేరుకుంటుంది. ప్రజెంట్ నేను డోన్లో షూట్ చేస్తానో లేదో నాకైతే ఐడియా అయితే లేదు. ప్రజెంట్ అయితే చాలా టైర్డ్ కావడము, ఎక్కువ జర్నీలు అయితే చేస్తున్నాను వ్లాగ్స్ పర్పస్. నాకు ఇంకో ఛానల్ అయితే ఉంది ప్రవీణ్ టాక్స్లో. అందులో నేను ఓన్లీ బస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ 2 ఛానల్ మీద వర్క్ చేయడంతో నాకు కొంచెం టైర్డ్ అయితే అయ్యాను. ప్రజెంట్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇది మౌలిక వసతులు ఇంకా మెరుగుపరచడానికి అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఎంతో అభినందించాల్సిన విషయమే. వావ్, అంటే నేను డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్లో షూట్ అయితే చేయలేదు. ప్రజెంట్ తెల్లవారుజామున అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మనం దొడ్బల్లాపూర్ నియర్ బై అయితే ఉన్నామని అయితే బాగా అర్థమైంది. ఎందుకంటే అది లొకేషన్ మొత్తం కూడా దొడ్బల్లాపూర్దే. లోకోమోటివ్ ఏది 2 పెట్టెలు ఉంది, అది ఏ ఇంజన్ కూడా తెలియదు. ప్రజెంట్ అయితే మనం దొడ్బల్లాపూర్కి అయితే చేరుకున్నాము. తెల్లవారుజామున 4:28 చేరుకోవాల్సిన ట్రైన్ తెల్లవారుజామున 5:13 అయితే చేరుకుంది. నియర్లీ మనకు 45 మినిట్స్ అయితే ట్రైన్ అయితే ఇంకా డిలేగా అయితే నడుస్తుంది. మామూలుగా అయితే ఈ ట్రైన్ కవర్ చేస్తుంది అనుకున్నా, మరి ఎందుకు కవర్ చేయలేదో నాకు అర్థం కాలేదు. దొడ్బల్లాపూర్ స్టేషన్ కూడా పెద్దదే అనుకుంటా. నేను స్టేషన్ చూడటం ఫస్ట్ టైం. దొడ్బల్లాపూర్ ఎప్పుడు చూడలేదు. ఇంకోటి కర్నూలు నుంచి లేదా కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ట్రైన్ ఉదయం 6:30 చేరుకుంటుంది. మైసూర్కి కూడా 9:30 చేరుకోవడం. మైసూర్కి చాలామంది ట్రావెల్ చేయరు, కానీ బెంగళూరుకి అయితే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఈ ట్రైన్లో రిజర్వేషన్ చేసుకోవాలంటే మనము ప్రీ ప్లాన్గా అయితే ఉండాలి. 1 మంత్ లేదా 40 డేస్ ముందు బుక్ చేసుకుంటే అవైలబుల్గా అయితే ఉంటాయి. తత్కాల్లో కూడా దొరకడం చాలా కష్టం. 5 మినిట్స్ బ్రేక్ తర్వాత 5:18 అయితే మనం యలహంక జంక్షన్ నుంచి అయితే దొడ్బల్లాపూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ యలహంక రైల్వే స్టేషన్. యలహంకకు మనకు ప్రతిరోజు అయితే ఒక ట్రైన్ అయితే ఉంది. ఎక్కడి నుంచి అంటే కాచిగూడలో రాత్రి 9:05 అయితే బయలుదేరుతుంది. ఆ ట్రైన్ వయా కర్నూలు సిటీ, డోన్, గుంతకల్ వెళ్తుంది. ఎందుకంటే గుంతకల్లో మళ్ళీ 2 పెట్టెలు హుబ్లీ వెళ్ళేటివి అక్కడ కట్ అయ్యి మళ్ళీ యలహంకకు అయితే బయలుదేరుతుంది. యలహంకకు ఉదయం 9 అయితే చేరుకుంటుంది. ఆ ట్రైన్ కూడా కొంచెం బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఈ బెంగళూరు వచ్చే వాళ్ళకి. ఎందుకంటే ఉదయం కొంచెం లేట్ అయినా పర్లేదు, 9 కల్లా చేరుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. యలహంక నుంచి మనకు లోకల్గా
సిటీస్ లోకల్గా వెళ్ళే వాటికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ ఇంకొక బెస్ట్ ఆప్షన్ అంటే బెంగళూరు వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ అంటే నాకు తెలిసి ఈ 2 ట్రైన్లే. కర్ణాటక సంపర్క్రాంతి ఇంతకుముందు ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అది చాలా డిలే అయితే నడుస్తుంది. కాచిగూడ నుంచి 22 గంటలు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది బెంగళూరు సిటీకి కూడా కాదు, యశ్వంతపూర్ వరకే. వాహ్, మేడలు సూపర్గా ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే మనము యలహంక నియర్ బై అయితే ఉన్నాము. చెప్పిన కదా, నాకు ట్రైన్ ఫేర్ 357 రూపాయలు అయితే పడింది స్లీపర్. ఎందుకంటే ఇంకా మనకు థర్డ్ క్లాస్ ఏసీ అంటే చాలా ఎక్కువ అవుతుంది బడ్జెట్. ఇంకోటి అవైలబిలిటీ ఉంది కాబట్టి పెద్ద పనుకునేదే కాబట్టి పెద్ద ఏదైతే ఏమని నేనైతే అలానే బుక్ చేసుకున్నాను. యలహంకకి తెల్లవారుజామున 4:54 చేరుకోవాల్సిన ట్రైన్ తెల్లవారుజామున 5:50 అయితే చేరుకుంది. ఇక్కడ నుంచి కొంచెం క్రౌడ్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. కేఎస్ఆర్సిటీ బెంగళూరు నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు సిటీ రైల్వే జంక్షన్ నుంచి నార్మల్గా టికెట్స్ తీసుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్లో కూర్చుంటారు. ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి పెద్దగా ప్రిఫర్ అయితే ఉండదు. ఇదే ట్రైన్ కాదు, హంపి ఎక్స్ప్రెస్కి కానీ తర్వాత గోల్ గుమ్మజ్ ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది అనుకుంటా. ఆ ట్రైన్లో చాలా ట్రైన్స్లో ఈ మైసూర్ నుంచి లేదా బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్స్లో అన్నింటినీ కూడా రిజర్వేషన్లో ఎక్కినా కూడా టీసీ వాళ్ళు కూడా ఏం పెద్ద అబ్జెక్షన్ అయితే చెప్పరు. ఇంకొకటి బిజినెస్ ఏరియాస్ కాబట్టి వర్క్ పర్పస్ వెళ్తుంటారని, ఖాళీ సీట్స్ కాబట్టి జనాలు ఎక్కువ పెట్రోల్ తక్కువ కాబట్టి రిజర్వేషన్లో ఎక్కినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఉదయం 6 గంటల కంటే 10 నిమిషాల బ్రేక్ తర్వాత యలహంక జంక్షన్ నుంచి అయితే మనము బయలుదేరుతున్నాము. ఈ ట్రైన్లో జనరల్లో ట్రావెల్ చేయొచ్చా అంటే మేబీ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే జనరల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాచిగూడ నుంచే మీరు ట్రావెల్ చేస్తే ముందుగానే రైల్వే స్టేషన్ చేరుకుంటే ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డోర్స్ ఓపెన్ అయితే ఉండవు. డోర్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు అటాక్ అయితే తప్ప సీట్స్ అయితే దొరకవు. నాకు తెలిసి ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలని చెప్తున్నా కదా, ముందుగానే ప్లాన్గా అయితే వెళ్తే బాగుంటుంది. ఇంకొక ఆప్షన్ అంటే మనకు జైపూర్ నుంచి మైసూరుకి వచ్చే ఒక ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఉంది, కానీ అది పెద్ద ప్రిఫర్ చేయాల్సిన టైం అయితే కాదు. ఎందుకంటే అది మిడ్నైట్ 12:05 ఉంటుంది. వీక్లీలో 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత బెంగళూరు సిటీకి మధ్యాహ్నము 1 గంటకు ఎప్పుడో చేరుతుంది. అలాగే మైసూర్కి సాయంకాలం 4 గంటలకు చేరుతుంది. ఆ ట్రైన్లో మనం ట్రావెల్ చేసినా కూడా పెద్దగా అయితే వేస్టే. ఇంకోటి రిజర్వేషన్ కూడా దొరకదు ఆ ట్రైన్లో. ఎందుకంటే లాంగ్ జర్నీ ట్రైన్ కాబట్టి రిజర్వేషన్ అయితే దొరకదు. ఉదయం 6:25 చేరుకోవాల్సిన ట్రైన్ ఉదయం 6:45 బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. అవతల షూట్ చేద్దామంటే హెవీ క్రౌడ్, అసలు దిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో. షూట్ చేసుకోవడానికి నాకు పాసిబుల్ అయితే కాలేదు. అలాగే ఈ ట్రైన్ కోసం జనాలు కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. రైలు రాగానే సీట్లు వేసేస్తున్నారు. ఇంకా ట్రైన్ చిన్నగా వెళ్తుంది కదా, అవతల అయితే అప్పుడే సీట్లు వేసే వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయ్యాయి. చూసుకోండి ఎంత రద్దీ ఉంటుందో ఈ ట్రైను. ఈ కటింగ్ వేలో వెళ్తుంటే బాగుంటుంది ట్రైను. ఇదేది ట్రైన్ ఎల్హెచ్పి కోచెస్తో ఉన్న ట్రైన్ ఏమో మనమైతే ఫైండ్ అవుట్ అయితే చేయలేదు. మనకంటే ముందు హంపి ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళి ఉంటుంది. హంపి ఎక్స్ప్రెస్ మనకు ఒకవేళ మీరు గుంతకల్ నుంచి రావడానికి కన్వీనియంట్గా ఉంటే గుంతకల్లో హంపి ఎక్స్ప్రెస్ రాత్రి 11:50 అవైలబుల్గా ఉంటుంది. అది హుబ్లీ నుంచి అయితే వస్తుంది. అసలు షూట్ చేసుకోవడానికి వీలు కాలేదు కాబట్టి నేను మైసూర్ నియర్ బై ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేశాను. ఇంకోటి నేను హెవీ టైట్ కావడం వల్ల కూర్చోడానికి సరైన ఫెసిలిటీ అంటే రిజర్వేషన్లో కూడా 3 కూర్చోవాల్సిన బెడ్లు 4 కూర్చున్నారు. నేను అందుకే లేచి అప్పర్ బెర్త్ వెళ్ళి పండుకొని మార్నింగ్ అయితే లేచాను. నేను ప్రజెంట్ మైసూర్ నుంచి కోయంబత్తూర్ కూడా వెళ్ళాలి. ఒకవేళ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది 9:30 కల్లా మైసూర్ చేరుకుంటుంది. మైసూర్ నుంచి మనం ఫ్రెష్ అప్ అయ్యి మైసూర్ రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్ వెళ్ళేలోపు మనకు 10:15 అలా అవుతుంది. 10:30 బ్రేక్ఫాస్ట్ అయిపోయి చేసుకొని వెళ్తే 10:30 అలా అవుతుంది. 11 మనకు తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్ప్రెస్ బస్సు లో కాస్ట్ లేదా డీలక్స్ బస్సు ఉన్నా కూడా చాలా లో కాస్ట్ తమిళనాడు బస్సెస్. మీరు ఆ బస్ క్యాచ్ చేసినారంటే మధ్యాహ్నం 2-3 అవర్స్ లేదా 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కానీ జర్నీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు 3-3:30 లోపు మీరు ఈజీగా కోయంబత్తూరు చేరుకున్న మీరు మరుసటి రోజు అంటే ఈవినింగ్ మొత్తం మనము సిటీ ఎక్స్ప్లోర్ చేసినాక మార్నింగ్ మనము ఇషా ఫౌండేషన్ వెళ్ళడానికి అయితే
బాగుంటుంది. ఒకవేళ లేట్ అయినా పర్లేదు మైసూర్ ప్యాలెస్ అవి చూసుకుని వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం 1 గంటకైతే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది. మీరు ఆ బస్సెస్ కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే మనము రిజర్వేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రంట్లో కూర్చోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్సలెంట్ వ్యూస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం మైసూర్ జంక్షన్ నియర్ బై అయితే ఉన్నాము. ట్రైన్ ఆన్ టైంకే వచ్చిందంటే 9:30కి దిగాల్సిన ట్రైను 9:25కే మనము వచ్చేసినాము. అంటే 45 మినిట్స్ డిలే ఉన్న ట్రైన్ని కూడా, అంటే డిలే అయిన ట్రైన్ మొత్తం కూడా టైం మొత్తాన్ని కూడా మైసూర్ జంక్షన్ వచ్చేలోపు కవర్ అయితే చేసింది. మనకు అక్కడ కేఎస్ఆర్సిటీ బెంగళూరు సిటీలో కూడా మనకు 20 నిమిషాలు డిలే అయితే అయింది. కానీ మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా పావు గంట పైన మనం ట్రైన్ అయితే ఆపినాము. 6 గంటల 45 నిమిషాలు చేరుకొని 7 గంటల 10 నిమిషాలకైతే బయలుదేరినాము. చాలా లేట్ అయింది ట్రైను. ఎందుకంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ దిగడం ఎక్కడం పర్పస్ ఆపడం అయితే జరిగింది. ట్రైన్ జంక్షన్కి అయితే స్లోగా రీచ్ అయితే అవుతుంది. ఇంకోటి మైసూర్ నుంచి మనకు క్యాలికట్ అయితే వెళ్ళి రావచ్చు. తర్వాత చాలా సుబ్రహ్మణ్య, మడికేరి వెళ్ళే వాళ్ళు, కూర్గు వెళ్ళే వాళ్ళకి కూడా మైసూరు చేరుకొని కూర్గు వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. నేను కూర్గు బస్సులో ఎలా వెళ్ళాలి అనే ఒక వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ మైసూర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. టైం 9:30 అయితే అయింది. ఆన్ టైంకే వచ్చినాము. ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.